హాయ్ మా ఈసారి మ్యాచ్ని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యాచ్ చూడడానికి మీరు ఆల్రెడీ వచ్చారు కదా, ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మ్యాచ్ని చూడడానికి వచ్చారు? ఈ మ్యాచ్కి రావడానికి చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే కోహ్లీ లాస్ట్ 2 మ్యాచెస్లో 200s కొట్టాడు కాబట్టి. సో 200s కొట్టాక ఈ మ్యాచ్లో కూడా డ్రా అయింది కాబట్టి విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ 2 మ్యాచెస్ని ఆల్రెడీ మీరు చూసారు. ఇది 3rd వన్డే ఇక్కడ వైజాగ్లో జరుగుతుంది. 2 మ్యాచ్ల్లోని కూడా కోహ్లీ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ మ్యాచ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరేమంటారు? నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈరోజు కోహ్లీ ఈజీగా సెంచరీ కొడతాడు, ఇంకా ఇండియా విన్ అవుద్ది అంతే. చెప్పండి సార్, అంటే మ్యాచ్ కనుక మనం చూస్తే కనుక చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మ్యాచ్ మీద. 2 మ్యాచ్లు కూడా చెరొక జట్టు కూడా విన్ అయ్యారు. సో ఈ మ్యాచ్ అనేది ఖచ్చితంగా విన్ అయిన వాళ్ళకే సిరీస్ అనేది వస్తుంది. అయితే ప్లేయర్స్ మీద కొంత ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు. ఎందుకనంటే 2 మ్యాచ్లని మనం వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ చూసిన సందర్భంలో సౌత్ ఆఫ్రికా కూడా తక్కువ టీం ఏం కాదు. వాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ మొత్తం అన్ని విషయాల్లోని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇక్కడ ఆడబోతున్న ఈ 2 జట్ల మధ్యన ఎలాంటి ఫైట్ ఉంటుందని హోరాహోరీగా పోరైతే ఉంటుంది అనుకుంటున్నామండి. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ఫైనల్ ఇండియా విల్ విన్. కోహ్లీ విల్ స్కోర్ సెంచరీ. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఫైనల్గా ఇండియా కప్ కొడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎవరిమైనా కూడా భారత సేన గెలవాలనేదే మనందరి ఆకాంక్ష. అయితే సెకండ్ ఇన్నింగ్స్ తీసుకున్న వాళ్ళకి మంచు కానీ లేకపోతే వెదర్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా కొంత ప్రాబ్లం అవుతాయి. అయితే ఎంత స్కోర్ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా మనకి విన్నింగ్ ఛాన్స్? నేను ప్రీవియస్ మ్యాచ్లు చూడగా నాకు అర్థమైంది ఏంటంటే మినిమం 350+ స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తానండి. 350+ స్కోర్ కొడితే ఈజీగా ఇండియా గెలుస్తుంది. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో క్రికెట్ సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ స్టేడియంకి అయితే వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని వీళ్ళంతా కూడా వీక్షించబోతున్నారు. భారత్ సేన ఖచ్చితంగా గెలవాలి అన్నది అందరి ఆకాంక్ష. అందరూ కూడా ఇండియన్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.